హాయ్, నేను మీ జూకూరి మహేష్, హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి బండి భగీరథ కేసు గురించి చర్చిస్తే, ఇప్పుడే బండి భగీరథ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో సిపి గారి సమక్షంలో వాళ్ళ యొక్క అడ్వకేట్ల సమక్షంలో లొంగిపోవడం అనేది జరిగింది. అక్కడి నుంచి అతన్ని మెడికల్ కోర్టు సమీపంలోనికి తీసుకొని రావడం, ఆ తర్వాత ఆయనకు మెడికల్ టెస్టులు చేయడం, మేజిస్ట్రేట్ ముందు పంపించడం, మ్యాజిస్ట్రేటు దగ్గర అతన్ని ముందుంచడం చేస్తున్నారు. అయితే ఈ పరిణామాల క్రమంలోనే బండి సంజయ్ గారు తన యొక్క ఫీలింగ్స్ని బయట పెట్టడం జరిగింది. న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉన్నది అని, చట్టం ముందు తన కొడుకైనా సామాన్యుడైనా సమానుడే అని చెప్పి చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతోనే తన కొడుకుని లొంగిపోమని తానే చెప్పాను అని, అదేవిధంగా తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు అని తనకు చెప్పాడు అని, చట్టం అంటే తనకు గౌరవం ఉన్నది కాబట్టే నేను అతని కొడుకుని లొంగిపోమని చెప్పానని పేర్కొనడం జరిగింది. అయితే మెడ్చల్ కోర్టు దగ్గర పోలీసు బందోబస్తు మధ్యన జనసందోహంతో ఆ పరిసరాలన్నీ ఉండడము, దేశం మొత్తం అటువైపుగా చూస్తున్నటువంటి ప్రస్తుత తరుణం. అయితే ఈ కేసుకు సంబంధించి రాత్రి జస్టిస్ టి మాధవీదేవి గారు 9 గంటల నుంచి సుదీర్ఘంగా 12 గంటల వరకు వాదోపవాదనలు వినిపించడం జరిగింది. అయితే మొదటగా అబ్బాయి తరపున ఏం వాదనలు వినిపించారు, అబ్బాయి తరపు అడ్వకేట్ అనంటే ఎస్ నిరంజన్ రెడ్డి గారు తన యొక్క వాదనలను వినిపిస్తూ పోలీస్ వారు అండర్ సెక్షన్ 5 and 6 and 11ని అదనంగా యాడ్ చేయడం జరిగింది అని, అదేవిధంగా అమ్మాయికి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్స్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్లు వారి దగ్గర ఉన్నాయని, అమ్మాయి మైనర్ కాదు మేజర్ అనే ప్రూఫ్స్తో షీల్డ్ కవర్ ద్వారా జడ్జి గారికి అందించామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జడ్జి గారిని పదే పదే బెయిల్ ఇవ్వాలని అడుగుతూ అట్లీస్ట్ అరెస్టులోనైనా స్టే విధించాలని కోరడం జరిగింది. అయితే అమ్మాయి తరపున జరిగినటువంటి వాదనలు ఏంటి అని అంటే, పీపీగా పనిచేస్తున్నటువంటి పల్లె నాగేశ్వరరావు గారు తన బలమైన వాదనలు వినిపిస్తూ ఫెర్నాండేజ్ హాస్పిటల్కు సంబంధించి జిహెచ్ఎంసీ ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్లో కానీ, అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికెట్స్ ఆధారంగా అమ్మాయి యొక్క వయసు 17 సంవత్సరాల 3 నెలల 15 రోజులు అని, తను మైనర్ అని పేర్కొనడం జరిగింది. మైనర్ అయిన సందర్భంలో పోక్సో కేసు విషయంలో ముందస్తు బెయిల్ అనేది ఇవ్వరాదు అని పీపీ పల్లె నాగేశ్వరరావు గారు గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ నిరంజన్ రెడ్డి గారు కావాలనే ఉద్దేశంతోనే సెక్షన్ పోలీస్ వారు ఆల్టర్ చేశారు అన్న విషయానికి కౌంటర్గా వివరణ ఇస్తూ అమ్మాయి స్టేట్మెంట్ ద్వారా, విక్టిమ్ స్టేట్మెంట్ ద్వారా సెక్షన్ని ఆల్టర్ చేసేటటువంటి అధికారం పోలీస్ వారికి ఉంటుందని గుర్తు చేయడం జరిగింది. అయితే వీరి ఇరువురి వాదనలు విన్న తర్వాత జస్టిస్ టి మాధవీదేవి గారు ఈ యొక్క బెయిల్ పిటిషన్ని నిరాకరిస్తూ ఈ కేసుని 1 వారానికి వాయిదా వేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క బండి సంజయ్ని రిమాండ్కు పంపించిన తర్వాత ఈ యొక్క కేసు నడుస్తున్న క్రమంలో ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి అనే దాన్ని మనం ముందు చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ బండి భగీరథ కేసు హాట్ టాపిక్గా మారడం జరిగింది.